Hello children. Now we discuss about parts of a plant in leaf. The leaf is the most important part of the shoot. Most plants have green leaves. The flat and broad part of a leaf is called leaf blade or lamina. In the middle of the leaf there is a main vein. Many side veins arise from the main vein. The veins carry water to the leaf. On the underside of the leaf there are tiny pores called stomata. The stomata throw out extra water from the leaf. The leaf is the most important part of the shoot. అంటే లీఫ్ అనేది షూట్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో షూట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. షూట్ అంటే ఏంటి అంటే మనకి సాయిల్ పైన పెరిగే ట్రీ అంత ఏముందో దాన్ని షూట్ అంటాం. మోస్ట్ ప్లాంట్స్ హ్యావ్ గ్రీన్ లీవ్స్. అంటే ప్లాంట్స్కి మనం లీవ్స్ ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. ది ఫ్లాట్ అండ్ బ్రాడ్ పార్ట్ ఆఫ్ ఏ లీఫ్ ఈజ్ కాల్డ్ ఏ లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా. అంటే ఫ్లాట్గా ఉండి ది ఫ్లాట్ అండ్ బ్రాడ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా. అంటే మన లీఫ్కి సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, సైడ్ ఎడ్జెస్ అవన్నీ చాలా బ్రాడ్గా ఉంటాయి. వాటిని ఏమంటున్నారు, లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా అంటున్నాడు. సో నేను అది పిక్చర్ అనేది చూపిస్తాను తర్వాత మీకు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లీఫ్ దేర్ ఈజ్ ఏ మెయిన్ వీన్. అంటే మనకి లీఫ్ లోపల లైన్స్ కనిపిస్తుంటాయి చూసారా, దాన్ని ఏమంటున్నాడు, మెయిన్ వీడ్ అంటున్నాడు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లీఫ్ దేర్ ఈజ్ ఏ మెయిన్ వీన్. అంటే లీఫ్కి మనకి మిడిల్లో ఒక బ్రాడ్గా ఒక లైన్ లాగా ఉంటుంది చూడండి, దాన్ని మెయిన్ వీన్ అంటున్నాడు. మెనీ సైడ్ వీన్స్ అరైజ్ ఫ్రమ్ ద మెయిన్ వెయిన్. ఆ మెయిన్ వెయిన్కి లైన్స్లో క్రాస్గా లైన్స్ ఉంటాయి కదా, దాన్ని సైడ్ వెయిన్స్ అంటారు. ద వెయిన్స్ క్యారీ వాటర్ టు ద లీఫ్. ఈ వెయిన్స్ వర్క్ ఏంటి, మెయిన్ వెయిన్ అండ్ సైడ్ వెయిన్స్ వర్క్ వాటర్ అనేది క్యారీ చేస్తుంది లీఫ్కి. ఆన్ ది అండర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ దెర్ ఆర్ టినీ పోర్స్ కాల్డ్ స్టొమాటో. అంటే లోపల సైడ్, లీఫ్కి లోపల సైడ్లో ఏముంటాయి, టినీ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ని ఏమంటున్నాడు, స్టొమాటో అంటున్నాడు. సో స్టొమాటో వర్క్ ఏంటి, ద స్టొమాటో త్రో అవుట్ ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ద లీవ్స్. అంటే లీఫ్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని బయటకి పంపించేస్తుంది. డూ యూ నో దట్ ద లీఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్? ఏ ప్లాంట్ లైక్ ఆల్ అదర్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్ టు సర్వైవ్. ఏ గ్రీన్ లీఫ్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ఇట్ ఈస్ కాల్డ్ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. ఏమంటున్నాడు, డూ యూ నో దట్ లీఫ్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్ అనేది, ప్లాంట్కి లీఫ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అని అంటున్నాడు. వై ఇంపార్టెంట్ పార్ట్ అని అంటున్నాడు? వై? బికాస్ ఏ ప్లాంట్ లైక్ ఆల్ అదర్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫర్ ఫుడ్ ఫస్ట్ టు సర్వైవ్. ప్లాంట్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్, అంటే మనకైనా, ఎగ్జాంపుల్ యానిమల్స్కైనా ప్లాంట్కైనా ఏంటంటే ఫుడ్ కావాలి, బికాస్ అవి సర్వైవ్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్లో. సో ఆ ఫుడ్ అనేది ఏది ఇస్తుంది, లీఫ్ అనేది ఫుడ్ని ప్రిపేర్ చేసి ప్లాంట్కి ఇస్తుంది. కాబట్టి సో మనకి లీఫ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో దీన్ని ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ అంటున్నాడు. లీఫ్ని ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. గ్రీన్ లీవ్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. గ్రీన్ లీవ్స్ అనేవి ఏం చేస్తాయి, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామని చదువుకున్నాం కదా. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్. సన్లైట్ ఇంకా ఎయిర్, వాటర్ నుంచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. లీవ్స్ ప్రిపేర్ గ్రీన్ appears green because they contain the substance is called chlorophyll. సో లీవ్స్ అనే గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయంటే ఒక సబ్స్టెన్స్ అనేది దాంట్లో ఉంటుంది. అదే సబ్స్టెన్స్, క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉండడం వల్ల అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. క్లోరోఫిల్ హెల్ప్స్ లీవ్స్ టు ప్రిపేర్ ఫుడ్. క్లోరోఫిల్ ఏం చేస్తుంది, లీవ్స్కి ఫుడ్ని ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ద ఫుడ్ మేడ్ బై ద గ్రీన్ లీవ్స్ హెల్ప్ ద ప్లాంట్ టు గ్రో. గ్రీన్ లీవ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని ప్రిపేర్ చేయడం వల్ల ఏమైనా ప్లాంట్ అనేది గ్రో అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. ద ప్లాంట్ స్టోర్ ఫుడ్ ఇన్ ద రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ సీడ్స్. సో ప్లాంట్ అనేది ఫుడ్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, రూట్స్లో స్టోర్ చేసుకోవచ్చు, స్టెమ్స్లో ఆర్ లీవ్స్లో ఆర్ ఫ్రూట్స్ ఆర్ సీడ్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, లీఫ్ డయాగ్రామ్ చూపిస్తాను. సో ఈ బ్రాడ్గా ఉన్నాయి కదా సైడ్స్కి, దీన్ని ఏమంటున్నాడు, లీఫ్ బ్లేడ్ లామినా అంటారు. సో ఇక ఈ మెయిన్గా ఉంది కదా, ఈ మెయిన్ వీన్ అంటారు. బ్రాడ్గా ఉంటుంది కదా లీఫ్ లోపల ఒక లైన్, బ్రాడ్ లైన్ ఉంది కదా, దాన్ని మెయిన్ వీన్ అంటున్నాడు. సో సైడ్కి స్మాల్ లైన్స్ ఉన్నాయి కదా కర్వ్లో, దాన్ని సైడ్ వీన్ అంటున్నాడు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాబేజ్ హ్యాస్ ఫుడ్ స్టోర్డ్ ఇన్ ఇట్స్ లీవ్స్. సో ఫుడ్ అనేది మనం ఇందాక చదువుకున్నాం కదా, ఫుడ్ అనేది రూట్స్లో స్టోర్ చేసుకోవచ్చు, లీవ్స్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎందులోనే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాము.
ఎనీ ప్లాంట్లో. సో క్యాబేజ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది ఫుడ్ అనేది? లీవ్స్లో స్టోర్ చేసుకుంటుంది. వీట్ ద లీవ్స్ సచ్ ఆఫ్ ప్లాంట్స్. మనం ఒక కొరిండర్ తీసుకుందాం. కొరిండర్ మనం ఎక్కడ ఆకులు లీవ్స్ని తీసుకుంటాం కదా, సో అందులో ఫుడ్ ఎక్కడ ఉంది? లీవ్స్లోనే ఉంటుంది. ఏ ప్లాంట్ నీడ్స్ టు బ్రీత్. సో బ్రీతింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ కావాలి కదా. సో మనకి ఆక్సిజన్ ఎలా అవసరమో ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్. సో మనం ఆక్సిజన్ అనేది బ్రీతింగ్ తీసుకుంటాము. సో ఏంటి? లీవ్స్ అనేవి స్టొమాటో త్రూ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఫ్లవర్. ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో ప్లాంట్లో ఫ్లవర్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది? ఒక ఫ్లవర్ లేనప్పుడు ప్లాంట్ ఎలా కనిపిస్తుంది? ఫ్లవర్ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది? సో ఫ్లవర్ లేనప్పుడు మనకి అంటే ఎంప్టీగా కనిపిస్తుంది ప్లాంట్ అనేది. ఫ్లవర్ ఉంటే అది చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ మేక్స్ ఏ ప్లాంట్ లుక్ బ్యూటిఫుల్. సో మనకి ప్లాంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మోస్ట్ ఫ్లవర్స్ గ్రో ఇంటూ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. సో ప్లాంట్ నుంచి మనకు ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్స్తో ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అనేవి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిలో షోన్ ఇన్ ద బిలో డయాగ్రామ్ రోజ్. సో రోజ్ అనేది మనకి అందాన్ని ఇస్తుందా లేదా? మనం నార్మల్గా ట్రీని చూసినప్పుడు, ఆ ప్లాంట్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఇక్కడ మనకి సన్ఫ్లవర్ చూడడానికి ఇలా కనిపిస్తుంది, లోపల సీడ్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో వీ గెట్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ ది సీడ్స్. సో ఈ సీడ్స్ నుంచి ఏం చేయొచ్చు? ఈ సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి మనం న్యూ ప్లాంట్స్ని మళ్ళీ గ్రో చేయొచ్చు. Now we discuss about fruits and seeds. There are seeds inside the fruits. మనం ఫ్రూట్స్ చాలా తింటూ ఉంటాము కదా డైలీ. సో అందులో మనకి కొన్ని చిన్న చిన్న స్మాల్ సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సమ్ ఫ్రూట్స్ హ్యావ్ వన్ సీడ్ ఈచ్. అంటే సమ్ ఫ్రూట్స్కి కొన్ని ఫ్రూట్స్కి ఏమంటే ఓన్లీ వన్ సీడ్ మాత్రమే ఉంటుంది. అండ్ సమ్ హ్యావ్ ఏ ఫ్యూ సీడ్స్ వైల్ అదర్ హ్యావ్ మెనీ సీడ్స్ ఇన్సైడ్ దమ్. కొన్నిటికి కొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవి చాలా ఉంటాయి అందులో సీడ్స్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సీడ్ ఇన్సైడ్ ఏ మ్యాంగో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ సీడ్ ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. అండ్ ఆరెంజ్ హ్యావ్ ఏ ఫ్యూ సీడ్స్. ఆరెంజ్కి ఏముంటాయి? ఫ్యూ సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏ పపాయ హ్యాస్ మెనీ సీడ్స్. పపాయాలో ఎన్ని ఉంటాయి? చాలా సీడ్స్ ఉంటాయి. There are fruits like banana with no seeds at all. So banana మనకి సీడ్స్ ఏమైనా కనిపిస్తాయా? సో some ఫ్రూట్స్లో మనకి సీడ్స్ అనేవి ఉండవు. లైక్ ఎగ్జాంపుల్ బనానా. Most plants grow from seeds. Seeds are protected inside the fruit. So seeds అనేవి ఫ్రూట్ లోపల ప్రొటెక్టెడ్గా ఉంటాయి. Do you know what is protected inside the seed? అంటే సీడ్ లోపల ఏముంటుంది? ది మదర్ ప్లాంట్ హ్యాస్ కెప్ట్ ఏ బేబీ ప్లాంట్ అండ్ ఇట్స్ ఫుడ్ ఇన్సైడ్ ద సీడ్. మదర్ ప్లాంట్ ఏం చేస్తుంది? ఒక బేబీ ప్లాంట్ని ఆ సీడ్ లోపల పెంచుతుంది. వెన్ ద సీడ్ గెట్స్ ఎనఫ్ ఎయిర్, వాటర్ అండ్ వార్మ్, ద బేబీ ప్లాంట్ స్టార్ట్ గ్రోయింగ్ టిల్ ఇట్స్ ఏ ఫుల్లీ గ్రోన్ అప్ ప్లాంట్. సో సీడ్ గెట్స్ ఎనఫ్ అంటే ఆ సీడ్కి ఎయిర్, వాటర్, వార్మ్త్ అనేది ఎనఫ్గా ఉన్నప్పుడు, అంటే సరిపోని ఉన్నప్పుడు ఆ బేబీ ప్లాంట్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. So today's topic is over. So your homework is answer the following questions, 4 questions. Write down your homework for 2 times. Thank you.